స్టార్ట్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఈరోజు నల్లమాడ మండల కేంద్రంలో పల్లె సింధూరారెడ్డి గెలుపు కోసం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పల్లె సింధూరారెడ్డి కోసం జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ యొక్క నల్లమాడలో పల్లె సింధూరారెడ్డికి ప్రజల యొక్క ఆశీస్సులు చాలా మెండుగా బలంగా ఉన్నాయి. ఈ యొక్క మండలంలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి పల్లె సింధూరారెడ్డి గారు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటరు వాడుకున్నటువంటి ప్రజలందరూ కూడా పేపర్లో, టీవీలో రావడం జరిగిందని, అలాంటివి చేయడం చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే ప్రజలు తాగునీటి కోసం సత్యసాయిబాబు ఇస్తే ఆ యొక్క వాటర్ను తమ పొలాలు మళ్లించుకున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పని ఏముండదు. ఎందుకంటే కంటే చేను వేసినట్లు ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి పని చేయడం చాలా శోచనీయం. ఆ నీళ్లు ఎక్కడో ఉన్నటువంటి ప్రజలకు మంచినీళ్ళుగా ఉపయోగపడేటివి చాలా దురదృష్టకరం. కనుక ఇలాంటి వ్యతిరేకత ఈరోజు మా అందరూ కూడా కనపడుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క పుట్టపర్తి అసెంబ్లీలో పల్లె సింధూరారెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో, కేంద్రంలో కూడా 2 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులు గెలవబోతున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు బాగుతుంది. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నారో, నరేంద్ర మోడీ 3వ కూడా ప్రధానమంత్రిగా కాబోతున్నారు. ఈ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని, కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం యొక్క సహకారానికి కేంద్రం నుంచి కూడా మంచి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతి యువకులకు మంచి ప్రాజెక్ట్స్, మంచి యొక్క కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్ కానీ ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మీ అందరూ కూడా విజయం గెలుపుకు కృషి చేసేందుకు 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రజానికాన్ని కోరుకుంటున్నాం. 13వ తారీఖు రోజున మీరందరూ కూడా ఈ ఎలక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటు వేయండి. ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలా. ఎందుకు ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నట్లయితే మన యొక్క విజయం తప్పనిసరిగా గెలవబోతున్నాం. పర్సెంటేజ్ కోసం కార్యకర్తలందరూ కూడా ఆశీస్సులు కృషపడాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా